హాయ్ హలో వెల్కమ్ టు బియాండ్ ఫిక్షన్ ఛానల్. భారతదేశంలో వక్ఫ్ చట్టం ఇటీవల జరిగిన సవరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ మార్పులు ఏమిటి, ఇవి ముస్లిం సమాజంపై ఎలా ప్రభావితం చేస్తాయి అన్న అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వక్ఫ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇస్లాం మతంలో ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన లేదా దాతృత్వ కార్యక్రమాలకు శాశ్వతంగా అంకితం చేస్తే దాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులు మసీదు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణల కోసం 1995లో వక్ఫ్ చట్టం ప్రవేశపెట్టబడింది. ఈ చట్ట ప్రకారం ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డులు మరియు కేంద్ర స్థాయిలో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. 2024లో భారత ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలు ప్రతిపాదించింది. 2025 ఏప్రిల్లో ఈ సవరణలు పార్లమెంట్లో ఆమోదించబడ్డాయి. ఈ సవరణలో ముఖ్యమైనవి ఏమిటంటే, ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డులో పూర్తిగా ముస్లిం సభ్యులతోనే ఉండేవి. తాజా సవరణల ప్రకారం ఈ బోర్డులో 2 ముస్లిమ్స్ మహిళలు మరియు 2 ముస్లిమేతర సభ్యులను చేర్చాలని నిర్ణయించారు. వక్ఫ్ బోర్డులో తమ ఆస్తులను స్వయంగా ప్రకటించే అధికారాన్ని కోల్పోయాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఆస్తి వక్ఫ్దా లేదా ప్రభుత్వ భూమిదా అనే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. మునుపటి సర్వే కమిషనర్ స్థానంలో కలెక్టరేట్ వక్ఫ్ ఆస్తులను సర్వే నిర్ణయించే బాధ్యతను పొందారు. ఇప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పుపై సంబంధిత హైకోర్టులో 90 రోజుల్లోపు అప్పీల్ చేయడానికి వీలుంది. ఈ సవరణలు ముస్లిం సమాజంలో ఆందోళనలు రప్పించాయి. ముఖ్యంగా ఆస్తుల నియంత్రణ. ముస్లిం సమాజం తన ఆస్తులపై నియంత్రణ కోల్పోతుందనే భయం వ్యక్తమవుతుంది. సభ్యుల నియామకం. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను చేర్చడం ద్వారా ముస్లిం సమాజం తన మతపరమైన ఆస్తుల నిర్వహణలో స్వయంత్రత కోల్పోతుందని భావిస్తుంది. ఆస్తుల గుర్తింపు. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆస్తుల గుర్తింపులో అధికారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం జోక్యం పెరుగుతుందని విమర్శలున్నాయి. వక్ఫ్ సవరణ చట్టం 2025 ఒకవైపు పారదర్శకత, సమావేశత అనే పేర్లతో ముందుకు వస్తున్న మార్పులు, మరోవైపు ముస్లిం సమాజంలో ఆందోళనలు, హక్కులపై భయాలు. ఈ చట్టం నిజంగా వక్ఫ్ ఆస్తుల సమర్థతమైన పరిపాలనకు దోహదం చేస్తుందా, లేక మతపరమైన ఆస్తులపై నియంత్రణ కోల్పోతారనే భయాలకి బలవుతుందా? సమయం చెప్పాల్సిన విషయం అది. మీరు ఈ సవరణలపై ఏమనుకుంటున్నారు? ఇది ఒక న్యాయమైన మార్పా, లేక రాజకీయ ప్రయోజనాల కోసం తీసిన అడుగా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.